వెల్కమ్ టు బిఆర్కే న్యూస్. దిస్ ఇస్ వియా వర్మ. అప్డేట్స్ చూసుకున్నట్లయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జగన్ కు ప్రతిపక్ష హోదాపై మాజీ మంత్రి వైసీపీ కీలక నేత అంబటి రాంబాబు విమర్శలు చర్చనీయాంశంగా మారాయి. కూటమి ప్రభుత్వంపై మాటల తూటాలు పేలుతున్నాయన్న తక్కువ మంది వైసీపీ నేతల్లో అంబటి ఒక్కరు. కానీ అంబటి చేస్తున్న విమర్శల్లో నిజమెంత? వాస్తవానికి దగ్గరగానే మాట్లాడుతున్నారా? ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి చంద్రబాబు భయపడుతున్నారని ఆరోపణ సరైదేనా? అంబటి విమర్శలకు అసలు ప్రాధాన్యత ఉందా? ఇదే అంశంపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. థ్యాంక్ యూ శ్రియా వర్మ. ఇవాళ అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు, చంద్రబాబుకి దమ్ముంటే ధైర్యం ఉంటే ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండి అని, ఇది పెద్ద జోకులా అనిపిస్తుంది. అంబటి రాంబాబుకు కూడా కొంత జ్ఞానం ఉంది. అసెంబ్లీ కార్యక్రమాలు ఎలా ఉంటాయి, అలాగే అసెంబ్లీలో ఉన్నటువంటి విధి విధానాలలో ఉన్నటువంటి లోతేంటి అన్నటువంటి సమాచారం తెలిసినటువంటి నాయకుడే. కానీ అడ్డగోలుగా మాట్లాడడం అనేది అలవాటుగా మారిపోయి తెలిసిన విషయాన్ని కూడా పక్కన పెట్టి తెలిసినట్టుగా కొన్ని అబద్ధాలను చెప్పడం ఇవాళ రాజకీయాల్లో పరిపాటిగా మారింది. అందులో మన వాడుకున్నటువంటి ప్రవేశం మామూలు కాదు. అలాగే ఆయన ధోరణి, ధాటి, ఏకపాత్రాభినయాలు చేసేటటువంటి ఒక మహోన్నతమైనటువంటి నాయకుడిగా బాగా రాజకీయాల్లో నటించేస్తాడు ఆయన. అది అసెంబ్లీ అయినా, పబ్లిక్ మీటింగ్ అయినా, ప్రెస్ మీట్ అయినా సరే. ఆయన ధోరణి మొత్తం గమనించినప్పుడు ఏదో ఒక దాడి చేయాలన్నటువంటి లక్ష్యం తప్పితే ఒక విషయాన్ని ఉన్నట్టుగా మాట్లాడినట్టుగా కనిపించట్లా. కారణం ఏంటి? హూ ఈజ్ చంద్రబాబు నాయుడు? ఆయన ముఖ్యమంత్రి మాత్రమే. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందెవరు? పాలకపక్షానికి సంబంధించినటువంటి బాధ్యత, వాళ్ళకి దాని మీద అధికారం ఉంటుందా? అలాగే వాళ్ళే ఇవ్వాలా? ఇట్స్ అ వెరీ సింపుల్ క్వశ్చన్ కదా. మరి రాంబాబుకి తెలియనటువంటి అంశమా? రెండు ఆయన ఇవ్వనట్టు, వీళ్ళకి ఇవ్వాల్సింది నిజంగానే ఇవ్వకుండా ఆయన అడ్డుకున్నట్టు, లేకపోతే ఇవ్వకుండా గట్టిగా ఆయన ఏదో వీళ్ళ మీద ఒక ఆధిపత్యాన్ని సాధిస్తున్నట్టు మాట్లాడడంలో ఉన్నటువంటి లక్ష్యం ఏంటో అర్థమవుతుంది, కానీ లక్షణం ఏంటో అర్థం కావట్లా. కారణం ఏంటి? ఇవ్వాల్సింది చంద్రబాబు నాయుడు కానే కాదు. అలాగే ప్రతిపక్ష హోదా తీసుకోవడానికి ఒక అర్హత ఉంటుంది అన్నది వాస్తవం. దాన్ని ఎవరైనా గైడ్ చేసి కొత్తగా రూల్స్ పెట్టారా? పెట్టలేదే. మనకి అసెంబ్లీ రూల్స్ ప్రకారం కేవలం ఒక ప్రతిపక్ష హోదా రావాలి అనంటే దానికి ఉన్నటువంటి అర్హతలు ఏంటి అన్నది ఒక రాజకీయమే కాదది, ఒక సిద్ధాంతం, ఒక రూల్ ఆఫ్ లా. మరి దాన్ని మనం రగడ చేస్తే ఎలా? రెండోది విచిత్రమైనటువంటి వాదన. ఎలా అనిపిస్తుందంటే, మా ఊరు రా అన్నాడట. ఓకే, ఆ ఊరు వెళ్ళాడట. ఎవడు దాడి చేద్దామనుకున్నాడో, తిడదామన్నాడో, తల్లులు తిన్నాడు. ఏం చెప్తాడు? మా ఊరికి రా, మా సెంటర్కి రా, అలాగే మా గల్లీకి రా, మా ఇంటికి రా. మీ ఇంటికి కూడా వచ్చేసారు జనం. మీ సంగతి ఏంటో తేల్చేశారు ఓటర్స్. తేల్చిన తర్వాత ఇవాళ మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే చూసుకుంటామన్నట్టుగా మాట్లాడడంలో అసలు ప్రతిపక్ష హోదా ఇస్తే మీకు వచ్చేటటువంటి కొత్త అధికారాలు ఏమైనా ఉంటాయా? పోనీ చట్టబద్ధమైనటువంటి ఆధిపత్యం ఏదైనా ఉంటుందా? ఉండదే. ఏ రకమైనటువంటి అడ్వాంటేజ్ లేదు. మీకు ఉంటే ఒక ప్రతిపక్ష హోదా ఇవ్వటం వల్ల క్యాబినెట్ ర్యాంక్ వస్తుందేమో, కార్లు వస్తాయేమో, అలాగే ఇంకేమైనా మీకు వసతులు పెరుగుతాయేమో, కానీ బట్ మీ బాధ్యతల్లో పెరిగేదేమీ లేదు అన్నటువంటి అంశం మీకు తెలుసు, జనాలకి తెలుసు, రాజకీయంలో అందరికీ తెలుసు. కానీ ఇవాళ పదే పదే మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి? శాసనసభలు చేయాల్సిన మొట్టమొదటి బాధ్యత ఏంటి? అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల సమస్యలను చర్చించడం అనేది ప్రాథమికమైనటువంటి బాధ్యత. అలాగే పాలకపక్షం యొక్క లోపాలను ఎత్తి చూపించడానికి సరైనటువంటి వేదిక ఏది? దేవాలయం లాంటి దేవాలయంగా కొంతమంది భావించేటటువంటి అసెంబ్లీలో చర్చ జరగాలి. ఆ చర్చలో ఉన్నటువంటి విషయాలను నిగ్గు తేల్చేట్టుగా ప్రతిపక్షం నిలబడాలి. ఇవన్నీ వదిలేసి మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే చాలు అన్నట్టుగా మాట్లాడడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి? జనాన్ని ఎంతకాలం తప్పు పెట్టేటటువంటి రాజకీయాల్లో ఈ రాజకీయ పార్టీలు నడుచుకుంటాయి, వేధిస్తాయి, అలాగే విసుగు కలిగిస్తున్నాయి. రాజకీయం అంటేనే అసహ్యం కలిగించినటువంటి వాదనలు, అలాగే దాడులు, వ్యాఖ్యలు, అసహ్యమైనటువంటి కూతలు, ఇవి కాదు కదా రాజకీయం అంటే.
ఉన్నది ఉన్నట్టుగా కొంతైనా మాట్లాడాల్సిన బాధ్యత కలిగినటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రిగా ఉన్నటువంటి అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యల్లో చంద్రబాబు నాయుడు ఆపుంటే మీరు కోర్టుకు వెళ్ళొచ్చు. అలాగే చంద్రబాబు నాయుడు కావాలని మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వగలిగేటటువంటి పరిస్థితిలో ఆయన ఉంటే మీరు ప్రశ్నించవచ్చు. కానీ అసలు ముఖ్యమంత్రి చేతుల్లో లేనటువంటి అధికారాన్ని ఉన్నట్టుగా చూయించటం ఎందుకిలా? అలాగే ప్రతిపక్ష హోదా ఇచ్చారా లేదా అన్నటువంటిది పక్కన పెడితే పోరాటం చేయడానికి సామాన్యుడు కూడా సరిపోతాడన్నటువంటి సాధారణమైనటువంటి విషయం తెలియని వాళ్ళు రాజకీయ నాయకుల్లో వస్తే చెప్పాల్సిందేముంది? ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి రాజకీయమే చూస్తాం. ఇలాంటి బాధ్యత లేనటువంటి వ్యాఖ్యలు ప్రతిరోజు మనం విశ్లేషించాల్సిన దౌర్భాగ్య పరిస్థితిలో మనం కూడా పడిపోతాం. అలాగే జనానికి అవసరమైనటువంటి సమాచారం ఇవ్వాల్సిన పరిస్థితి పోయి ఇలాంటి కూతలు, అలాగే అనవసరమైనటువంటి విషయాలను చర్చించాల్సిన పరిస్థితి ఎవరికీ రాకూడదు. మీడియాలో అసలు ఇది ప్రధానమైనటువంటి అంశంగానే మాట్లాడాల్సిన దశ ఉండకూడదు. కానీ ఇవాళ రాజకీయాల్లో వీటి మీదే మాట్లాడాల్సి వస్తుంది. కారణం ఒకటే, రాజకీయ నాయకుల యొక్క ధోరణి పెడతవ పట్టినప్పుడు ఖచ్చితంగా వాటిని ప్రశ్నించాల్సిన దశ వస్తుంది. అంటే అభివృద్ధి కంటే అనవసరమైనటువంటి విషయాల మీద మనం చర్చ చేయాల్సినటువంటి ఫోర్సిబుల్ సిచ్యువేషన్స్లో ఇవాళ మీడియా ఉంటుంది, తప్పట్ల. కానీ చివరిగా ఒకే మాట చెప్పాలి కొంతమంది నాయకులకి, నిజమేదో దాన్ని మాట్లాడే ప్రయత్నం చేయండి, బాధ్యత ఏదో దాన్ని చేయాల్సినటువంటి విషయాన్ని గుర్తించండి. బాధ్యత వల్ల గౌరవం పెరుగుతుంది అన్నటువంటి ప్రాథమిక సత్యాన్ని మీరు ఫాలో అవ్వండి. ఇంతకు మించి చెప్పాల్సింది లేదు అన్నటువంటి జనం ఘోష కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి తెలుసుకోండి. అందుకే అంబటి రాంబాబు కావచ్చు, మరొకరు కావచ్చు, ఎస్, ప్రతిపక్ష హోదా ఇచ్చేటటువంటి విషయం చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉండదు. అది స్పీకర్కు సంబంధించిందో, లేకపోతే రూలింగ్కి సంబంధించిందో, లేదా అసెంబ్లీకి సంబంధించిన విధి విధానాలలో ఎవరికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అన్నటువంటి దాని మీద ఫోకస్ చేసి మాట్లాడితే ఇట్ విల్ బి ద బెస్ట్ సొల్యూషన్ అండ్ ఇట్ విల్ బి ద బెస్ట్ పాలిటిక్ లీడర్గా మీకు ఆ గౌరవం ఉంటుంది. చూద్దాం ఏం జరగబోతోందన్నది. ఎస్ శ్రియా. థ్యాంక్ యూ రాజేంద్ర.